అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం సారీ గురించి డిస్కస్ చేసుకున్నాము. అదేంటంటే ఒక భయమో, బాధో లేదంటే ఎదుటి వాళ్ళ యొక్క రిలేషన్ దెబ్బతింటుందనో మనం సారీ చెప్తుంటామని చెప్పి దాని గురించి డిస్కస్ చేశాము. అదే విషయము కొంచెం ఎక్స్టెండ్ అయితే, సారీ అనేది ఎక్స్టెండ్ అయితే ఎలా ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకోదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక తప్పు చేసినప్పుడు సారీ చెప్పచ్చు. అది కామన్ అండి. అదే మనం ఏం చేస్తుంటారంటే కొంతమంది అదే పనిగా సారీ చెప్తూనే ఉంటారు. అదేంటంటే కొంచెం ఓవర్ అండి. అంటే ఓవరు సారీ చెప్తూనే ఉంటారనమాట. అంటే చెప్పిన సారీని మళ్ళీ మళ్ళీ వ్యక్తులకు చెప్తుంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే నార్మల్‌గా తను ఏ తప్పు చేయలేదు అని నిరూపించడానికి వాళ్ళు సారీ అనేది చెప్తూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మనకు చాలా దగ్గరలో తగులుతూనే ఉంటారు. అదేవిధంగా కొన్ని మూవీస్ కూడా చూపిస్తూ ఉంటారు. ఒక తప్పు చేసేసి అదేదో పెద్ద తప్పైనట్టు సారీ అనే ఇప్పుడు ఒకసారి సారీ చెప్పేసి వదిలేస్తే సరిపోతుంది. కానీ మరీ దిగజారి వాళ్ళని అడుక్కుంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ కాళ్ళ వెళ్ళబడాల్సినంత అవసరం అయితే లేదండి. సారీ చెప్పండి, అంతటితో ఆగిపోవాలి. అంతేగాని ఓవర్గా సారీ చెప్పి ఇప్పుడు సపోజ్ అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనతో మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ సడన్ గా సారీ అండి ఏమనుకోవద్దు అంటారు. ఈ విధంగా వాళ్ళు మైండ్ ప్రాపర్ గా సెట్ అయ్యేంత వరకు మనకు సారీ చెప్తూనే ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళని మనము చూసినట్లయితే వాళ్ళకి మనము మన వంతు సహాయంగా చెప్పాలి. అంటే ఏదైనా కూడా కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అంటే ఏదైనా కూడా అతిగా చెప్పడం, ఏదో పెద్ద మహా పాపం చేసినట్టు, మహా తప్పు చేసినట్టు, ఇది రిపీటెడ్ గా చెప్తూనే ఉంటారు సారీ ఏమనుకోవద్దని. నేను ఇచ్చే ఐడియా ఏంటంటే నిజంగా ఒక తప్పు చేసినప్పుడు సారీ చెప్పండి. కానీ అదే పనిగా ఎదుటి వాళ్ళు విసుగు చెంది చివరికి వాళ్ళు అసహ్యం పుట్టేంత వరకు మీరు సారీ అనేది చెప్పొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.